ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అరండల్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుప్పెట్లో పెట్టుకొని నందమూరి తారక రామారావు గారి నిర్ణయాలను రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వార్థంతో వ్యవహరించడం చేత ఆనాడు ఎమ్మెల్యేలు పార్టీలో ప్రముఖులందరూ కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన సందర్భంలో ఎవరైతే బాగుంటుందని అనేక సార్లు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకొని పార్టీని అన్నగారు స్థాపించినప్పటికీ ఆయన తొలగించడానికి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన సందర్భంలో ఎంతో అంతర్మదనానికి లోనైనా కూడా చంద్రబాబు నాయుడు గారి తప్పని పరిస్థితి ఆ రోజు కలిగింది. ఇటువంటి అంశాలన్నీ మనం ఒకసారి గమనించినప్పుడు ఆయనలోని పోరాట యోధుడు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే సంకల్పం, అంతేకాకుండా పార్టీని కూడా రక్షించాలనే సంకల్పాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అన్నింటి తానే నడిపాడు. మరి ముఖ్యంగా మనం 2024 ఎన్నికల సందర్భానికి ముందు గత 5 సంవత్సరాల్లో ఒకసారి మనం గమనించుకుంటే పార్టీ ఎప్పుడూ ఎరగనటువంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసి నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పాల్చేసి చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే మాజీ మంత్రుల్ని, సీనియర్ నాయకుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేదాకా వచ్చింది. స్వచ్ఛాంధ్ర సాధించాలని ఒక దిశగా పనిచేస్తున్నారు. 2047 నాటికి భారతదేశం ఏ రకంగా అయితే నెంబర్ 1గా ప్రపంచవ్యాప్తంగా ఉంటుందో ఆ ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు వాళ్ళు ఉండాలని కృషిని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తూ అటువంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వజ్రోత్సవ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ మరి మనందరం కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున అనేక మంది అనేక రకాల కార్యక్రమాలు వ్యక్తిగతంగా పార్టీ పరంగా కానీ ఎమ్మెల్యేల ఆఫీసులో కానీ గ్రామాల్లో కానీ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు, అన్నదానాలు, రోగులకు పాలు పంపిణీ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఎవరికాలు చేస్తూ ఉండటం చేత అందరూ ఎవరికాల పనులు బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనకి జాతీయ పార్టీ అధ్యక్షులు, మన నాయకుడు ఆయనే కాబట్టి పార్టీ కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి మరి మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అందరికీ ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాలు, పేదలు ఏ కులంలో ఉన్న వారందరినీ ఆదుకోవాలని ఒక విజయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు, భావితరానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందించడానికి నడుము కట్టినటువంటి P4 కానీ 2047 విజన్ కానీ ఆయన యొక్క భావజాలంతో మనందరికీ మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటానని ప్రగల్భాలు పలికినటువంటి ఆయన్ని 5 సంవత్సరాల్లో తెరమరుగు తీసినటువంటి మహాయోధుడు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి దక్కనటువంటి 93% సీట్లను సాధించి 58% ఓటు బ్యాంకుతో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక యోధుడు. ఇక ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మనకు రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, ప్రజలకు స్కీములు ఉండవు, ఉద్యోగస్తులకు జీతాలు ఉండవు,
పెన్షనర్లకు పెన్షన్ రాదు, ఈ రాష్ట్రం గత ఇంతే అని నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ప్రజానికానికి నేనున్నానని భుజం తట్టి ముందుకు నడిపించి అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఇది. ఒక విజన్తో ముందుకు వెళుతున్నటువంటి ఆ మహానుభావుడి జన్మదినాన్ని జరుపుకోవడం మనందరి అదృష్టం. శ్రావణ్ కుమార్ గారు ఆయన్ని 360 డిగ్రీల్లో మొత్తం చూపించారు. అయితే 2-3 అంశాలు ఆయనతో నేను 35 సంవత్సరాల పాటు పనిచేసేటువంటి అనుభవంతో మనం అందరూ 6-7 గంటలకు లేస్తే ఆయన 3 గంటలకు లేచి 4 గంటల నుంచి మమ్మల్తో పని చేయించేవాడు. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు 6 గంటలు మనకి ఎక్కువ అవకాశాలు కల్పించిన మహానుభావుడు. ఆయన నుంచి వచ్చినటువంటి ఆడపడుచుల హక్కు కానీ, మహిళల రిజర్వేషన్లు కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కానీ, ఇవన్నీ కూడా మహానుభావుడు ఇచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ ఈరోజు చెప్తున్నారు, ఫుడ్ సెక్యూరిటీ ఆ రోజే చెప్పాడు ఆయన, 2 రూపాయల కిలో బియ్యం పెట్టి. ఈ రోజు మహిళా బిల్లు అంటున్నారు, ఆ రోజే చెప్పాడు ఆస్తి ప్రజల్లో ఆస్తి అప్పగిందని. కాబట్టి తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం మన అదృష్టం అన్నటువంటిది నా భావన. ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సుదినం. పురాణాల్లో కర్మయోగుల్ని భీష్మ పితామహుల్లాగా, దశరథ మహారాజులాగా మనం చూసాము, విన్నాము. అయితే ఈ ఆధునిక కాలంలో అలాంటి కర్మయోగి మన చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవితం మొత్తం కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఈ రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే ఆయన కంప్లీట్గా పెట్టడం జరిగింది. మరి ఒక యువ నాయకుడిగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఈ రోజుకి కూడా పుచ్చుకొని ఎక్కడా కూడా ఆ సంకల్పాన్ని వదలకుండా ముందుకు వెళ్తున్నారు అంటే నేటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆయన ఆదర్శప్రాయులు. 75 సంవత్సరాలు శరీరానికి వచ్చినప్పటికీ ఇంకా 25 ఏళ్ల యువకుడిలాగా ఉత్సాహం, ఆలోచన తీరు ఆయన నిజంగా ఎందరినో ఈ స్ఫూర్తితో నింపుతూ ఉంది అనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ఈ రోజు ఈ 75వ సంవత్సరం కాదు, 175వ సంవత్సరం అయినా కూడా కార్యకర్తల బలంతో, ప్రజల అండదండలతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ముందుకు వెళ్తారు అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రావణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.